అమెరికా ఇరాన్ల మధ్య రహస్య అవగాహన అని. సో బహుశా అదేమన్నా నిజమా అనే అనుమానం అయితే కలుగుతుంది. సో ట్రంప్ యుద్ధం ఆగిపోతుంది అన్నాడు, మీకు ఎక్కడా కాల్పుల విరమణ ఉల్లంఘన లేదు, మీకు ఇజ్రాయిల్ కూడా తోవకు తెస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య కూడా ఒప్పందం కుదిరింది. ఎందుకంటే ఈ చర్చలకు ప్రధానమైన అడ్డంకి ఇజ్రాయిల్ ఈ లెబనాన్పై చేస్తున్న దాడులు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కానీ ఇరాన్ సీజ్ ఫైర్కు లెబనాన్ సీజ్ ఫైర్కు సంబంధమే లేదు అని వాదించారు. కానీ సంబంధం ఉంది అని ఇరాన్ వాదించింది, మీడియేటర్గా ఉన్న పాకిస్తాన్ కూడా వాదించింది. ఎందుకంటే సంబంధం ఉంది, సీజ్ ఫైర్ అప్లైస్ టు ఆల్ అని. సో ఇప్పుడు అంటే ఇరాన్ చాలా క్లియర్గా వన్ ఆఫ్ ద 10 కండిషన్స్లో కండిషన్ ఏంటంటే మీకు లెబనాన్ మా ప్రాక్సీస్ పైన అంటే మా మిత్రుల పైన ఎక్కడా దాడులు జరగద్దు అని. సో దానికి ఇప్పుడు అంగీకారం చేస్తూ అమెరికాలో ట్రంపే చెప్పాడు కదా, నేను ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య ఒప్పందం కుదుర్చుతాను అని. సో అదొక మేజర్ హర్డిల్ పోయింది. తర్వాత మీకు నావెల్ బ్లాకేడ్తో ఇరాన్ను తోవకు తెస్తానన్నాడు, హర్మోజ్ బ్లాకేడ్ వదిలేస్తానన్నాడు. నావెల్ బ్లాకేడ్తో ఏమీ కాలేదు. నావెల్ బ్లాకేడ్ ఇది బిగ్ ఫెయిల్యూర్ అని అర్థమవుతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా నుంచి ఒత్తిడి వస్తుంది, చైనా అయితే ఏకంగా హెచ్చరించింది. ఈ నావెల్ బ్లాకేడ్ కనుక ఇలాగే కొనసాగితే ట్రంప్ మరింత బ్యాక్లాష్ ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతోంది.